తెరపి లేదు రాత్రిన్ దివముల్. హస్తినాపురంలో రాకుమారుడైన పరీక్షిత్తు ప్రాజ్ఞులైన దైవజ్ఞుల ఆదేశం మేరకు గురువుల సన్నిధిలో సమస్త విద్యలు అభ్యసించి ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. ఉత్తరుని కుమార్తె ఇరావతిని పరిణయమాడి జనమేజయుడు తదితర 4 కుమారులకు తండ్రి అయ్యాడు. అనంతరం అంటే జనమేజయుడు అలాంటి 4 కొడుకులు. అనంతరం ఓ రోజు పరీక్షిత్తు జైత్రయాత్రకు బయలుదేరాడు. దిక్కులన్నీ జయిస్తూ ముందుకు సాగుతున్న పాండవ పౌత్రుడికి రాజవేషంలో ఉన్న కలిపురుషుడు కనిపించాడు. అతడు ధర్మానికి ప్రతీక అయిన ఓ వృషభాన్ని, భూదేవికి ప్రతీకమైన ఓ గోవును తన్నుతూ హింసిస్తూ కనిపించాడు. కలిపురుషుడు ఈ ఘాతుకాన్ని తట్టుకోలేక పరీక్షిత్తు అతన్ని పట్టుకొని శిక్షించబోయాడు. ఈ కథనంతా ఆసక్తిగా వివరిస్తున్న సూత మహర్షికి అడ్డుపడుతూ శౌనక మహర్షి సందేహాస్పదుడై, అయ్యా సూత మహర్షి, రాజవేషంలో ఉన్న కలి అసలు ఆ వృషభాన్ని గోవును ఎందుకు తన్నాడు? పరీక్షిత్తు అతన్ని ఎలా నిగ్రహించాడు? ఆ భగవంతుడి లీలలు ఏమిటి అని ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నిస్తూ అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై ఉన్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణ ప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థత త్రోచుచుండ జనదీ సంసార మోహంబునన్. నందనందన పదారవింద మకరంద పానం చేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మత్సరంతో దుర్జనుల దుశ్చరిత్రలకు చెవులొగ్గి సంసార బంధనాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి వ్యర్థంగా కాలం గడపడం తెలివి తక్కువ పని కదా అని వాపోయాడు. ఈ బతుకు అశాశ్వతం. ఈ అల్పాయుష్లో అపవిత్రాలైన అల్పుల చరిత్రలు, అనవసర విషయాలను చెవులొగ్గి వింటూ బంగారం లాంటి జీవితకాలాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదన్నాడు. గోవింద పదారవింద మకరంద ధారల్ని మాకు అనుగ్రహించమని శౌనకుడు సూత మహర్షిని అర్థిస్తూ, మందునకు మంద బుద్ధికి మందాయువునకు నిరర్ధక మార్గునకును గోవింద చరణారవింద మకరందము గొన తెరపి లేదు రాత్రిం దివముల్. మందబుద్ధులు, సోమరిపోతులు, అల్పాయుష్కులు అయిన మూర్ఖులు మాత్రమే పనికి మాలిన మార్గాలలో పడి కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారికి హరిచరణ కమల సుధాధారలను చవి చూడడానికి రాత్రింబవళ్ళు తీరికే ఉండదు అని అంటాడు. శౌనక మహర్షి ప్రస్తావించిన ఇలాంటి మందబుద్ధుల్లో, మంద ఆయువుల్లో, మూర్ఖుల్లో మనము భాగస్వాములం అవుతున్నామేమో. మన ఆసక్తులు అల్పమై అర్థం లేని విషయాలకే పరిమితమై మనల్ని మనం నిరర్థక జీవులుగా మిగుల్చుకుంటున్నామేమో ఆత్మవిమర్శ చేసుకోవాలి. తీరిక లేని తాపత్రయం. ఒకసారి మన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ఆ శౌనక మహర్షి చెప్పినట్లు ఎక్కువ కాలాన్ని ఫలితం లేని పరుగులతోనే వృధా చేస్తున్నామనిపిస్తోంది. క్షణం తీరిక లేని తాపత్రయంతో ఏదో ఇల్లు కాలిపోతుంటే పరిసరాలకు పరిగెత్తుతున్నట్లు ఉంటున్నాయి మన వ్యవహారాలు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో 2 మునిపుత్రులు ఏదో పని మీద ఒకసారి ఆశ్రమం నుంచి హస్తినాపురానికి వెళతారు. అప్పటి వరకు వాళ్ళు ఆ నగరాన్ని చూడలేదు. ప్రశాంతమైన ఆశ్రమంలోనే ఉండడం వాళ్లకు అలవాటు. కానీ హస్తినలో చూస్తే పరిస్థితి తద్విరుద్ధం. ఎవరికి క్షణం కాలు నిలవడం లేదు. దేనికోసమో ప్రతి వ్యక్తి పరిగెడుతున్నట్లే వారికి కనిపించింది. వెంటనే ఓ మునికుమారుడు హస్తినాపుర వాసుల హడావిడి చూసి, జనాకీర్ణం మన్యే హుతవహ పరీతం గృహమివ, వీళ్ళంతా ఇంటికి నిప్పంటుకుంటే భయంతో పరిగెడుతున్నారా అన్న అనుమానం కలుగుతుందని అచ్చరు పొందాడు. ఆశ్రమానికి హస్తినకు ఎంత భేదం! భగవంతుని కోసం శాంతంగా, నిబ్బరంగా, ఆనందంగా వేచి చూసే వాళ్ళకి, ప్రాపంచిక వ్యవహారాల్లో కొట్టుకుపోతున్న వాళ్ళకి మధ్య ఎంత అంతరం అని ఆ మునిపుత్రులు ముక్కున వేలేసుకున్నారు. నేటి మన ఉరుకులు పరుగులు కూడా నాటి హస్తినాపుర వాసులకు 100 రెట్లు పెరిగాయనిపిస్తోంది. ఫలితంగా మన ఆలోచనలే కాదు, మన ఆరోగ్యాలు కూడా అదుపు తప్పుతున్నాయి. దుర్వార్తలే కర్ణప్రాప్తములా? మనలో ఎక్కువ మందికి ఉండే మరో అవలక్షణం దుర్వార్తా కథన శ్రవణ ఆసక్తి. అలాంటి వారి మనస్సులకు మంచి కన్నా చెడే అపురూపం, ఆసక్తిదాయకం. అందుకే ఆ శౌనకుడు దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తములు అంటున్నాడు.
ఈనాటి ప్రచార సాధనాలు కూడా ఈ మానసిక దౌర్బల్యాన్ని పసిగట్టి సంబంధిత కథనాలతోనే క్షణం తీరిక లేకుండా పుష్కలంగా కనులకు వీణులకు విందు చేస్తున్నాయి. మనము ఇలాంటి అంశాలనే చూస్తూ వింటూ ఆనందపడుతున్నాం. అందుకే నేటి సమాజంలో చాలామంది ప్రవృత్తిలో అరాచక అశాంతిపూర్వక ఛాయలే కనిపిస్తూ ఉంటాయి. అయితే సహజంగా మన మనస్సు అంత త్వరగా పవిత్రమైన విషయాల వైపుకు మరలదు. ప్రయత్నపూర్వకంగా మనమే ఇంద్రియాలను మనస్సును ప్రవృత్తి నుంచి నివృత్తి వైపుకు మరల్చి పైశాచిక భావనల నుండి బయటపడాలి. మనుట నిత్యము కాదు. జీవితానుభవం లేని పిల్లలు యువకులే ఈ అల్ప సుఖాలతో పొద్దుపుచ్చుతున్నారంటే సాధారణం అనుకోవచ్చు. కానీ వయసు పండిన ఎందరో వృద్ధులు కూడా ఈ వ్యర్థమైన విషయాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా స్థాయి భేదం లేకుండా అన్ని వర్గాల వారు ఉన్మత్త మనస్కులై వెర్రి సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఎల్లకాలము ఇలాగే ప్రపంచాన్ని అనుభవించాలన్న ఆరాటంలో ఉంటున్నారు. ఇంతకు మించి ఆనందం కూడా మరొకటి ఉందన్న విషయాన్నే విస్మరిస్తున్నారు. అందుకే మనుట నిత్యము కాదు మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిచ్చగించు అంటున్నాడు సౌనక మహర్షి. ఎక్కడికో ఎందుకో ఏమీ తెలియకుండా ఎడతెరిపి లేకుండా మనం పరిగెడుతున్న పరుగు కాలానికే అమిత విస్మయాన్ని కలిగిస్తుంది. పిండిమరలో పడ్డ గింజల్లా తిరిగి నలిగి పొడి అవుతున్నా మనలో పరివర్తన పొడచూపడం లేదు. ఒకసారి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో రాఖాల్ మహేంద్రనాథ్ గుప్తా తదితర ఆంతరంగిక భక్తులతో ముచ్చటిస్తూ ఈ లౌకిక జీవనంలో పరుగులు తీస్తున్న మనుషుల్ని బియ్యపు గింజలతో పోల్చవచ్చు. ఎక్కువ శాతం మంది తిరగల్లో వేసి తిప్పితే నలిగిపోతున్న బియ్యం గింజల్లాగే కనిపిస్తున్నారు. కానీ కొన్ని బియ్యపు గింజలు కొర్రును అంటుకొని ఉంటాయి. అవి నలిగిపోకుండా తప్పించుకుంటున్నాయి. ఆ కొర్రే భగవంతుడు. ఆయనను ఆశ్రయిస్తే ఈ పొడి అయ్యే బాధలుండవు. లేకుంటే జన్మ మరణాలనే తిరగల్లో తిరిగి నశించిపోవలసిందే అంటారు. మనం ఇలా నలిగిపోవడానికైనా ఇష్టపడుతున్నామే కానీ కాస్త తీరిక చేసుకొని తిరగలి కొర్రుల్లాంటి భగవంతుణ్ణి పట్టుకుందామన్న ఇంగిత జ్ఞానాన్ని అలవర్చుకోవడం లేదు. బంగారం వంటి బ్రతుకు పోనాడగా జలగ నొప్పి తెలియకుండా ఒంట్లో రక్తాన్నంతా పీల్చేసినట్టు కళ్ళు మూసి తెరిచేలోపే కాలపురుషుడు మన ఆయుష్ను నిర్దాక్షిణ్యంగా లాగేస్తున్నాడు. అందుకే ఇక్కడ అన్య దుర్జన చరిత్రములోని కర్ణరంధ్రముల పెట్టి బంగారు వంటి బ్రతికెడు కాలంబు పోనాడగా అంటున్నాడు మహర్షి. ఇతరులెవరి చరిత్రనో విని ఈ బంగారం వంటి బ్రతుకును పాడు చేసుకోవడం దేనికి? మాధవుని పాద పద్మాల మకరందాన్ని మా చేత పానం చేయించమని సూత మహర్షి సౌనకుడు ప్రార్థించాడు. సౌనకాదిముల విజ్ఞాపనతో సూత మహర్షి పరీక్షిత్తు కలిపురుషుణ్ణి గ్రహించిన తీరును, కలి ప్రవేశానంతరం కకావికలమైన కాల పరిస్థితులను, శ్రీమద్ భాగవతంలోని భగవంతుడి లీలలను మరికొన్నింటిని కర్ణపేయంగా వినిపించాడు. కలిపురుషుని ప్రదేశంబులు సరస్వతీ నదీ తీరంలో ధర్మదేవుడు భూదేవుల ప్రతినిధులైన వృషభం గోమాత సంభాషించుకుంటూ ఉన్నారు. కృతయుగంలో తపం, శౌచం, దయ, సత్యం అనే 4 పాదాలతో నడిచిన ధర్మదేవుడి రూపమైన వృషభం త్రేతాయుగంలో తపస్సులు లేక ఒక కాలు భగ్నమై ముక్కాలి పీటగా మారిపోయింది. ద్వాపరయుగంలో శౌచం కూడా లోపించి 2 కాళ్లే మిగిలే. ఇక కలియుగంలో దయ మాయమై సత్యం అనే ఒంటి కాలితో సరిపెట్టుకొని గోమాత ముందు తన బాధను పెళ్లబోసుకుంటోంది. ఇంతలో అక్కడికి క్రోధోన్మత్తుడైన కలిపురుషుడు ప్రవేశించాడు. కొంచెమైనా కనికరం లేకుండా మాయామర్మం తెలియని మహావృషభాన్ని గోమాతను ఒకటిక రాక్షసునిలా పైకెగిరి కాలితో తన్నాడు. ఆ ధాటికి దయనీయంగా ఆ 2 సాధుజీవులు కన్నీరు కారుస్తూ నేల మీద కూలబడిపోయాయి. వాటి కష్టాన్ని చూసి కలిపురుషుడు వికృతానందాన్ని పొందుతున్నాడు. ఇంతలా వృషభ ధేనువుల అదృష్టవశాత్తు హఠాత్తుగా అక్కడికి పాండవుల మనమడు రాజర్షి అయిన పరీక్షిత్తు రథారూఢుడై వచ్చాడు. కలిపురుషుడు దౌర్జన్యాన్ని కళ్ళారా చూసి సహించలేక ధరణి ధర్మదేవుల ప్రతినిధులైన గోమాతను వృషభాన్ని ఊరడిస్తూ పాపాత్ముడైన కలిని రూపుమాపాలని నిశ్చయించాడు. తనను సంహరించడానికి సమాయత్తమైన పరీక్షిత్తును చూసి కలి భయకంపితుడై ఆయన పాదాలపై పడ్డాడు. పరమ పాపాత్ముడవైన నీకు ఈ భూమండలంలో చోటు లేదు, వెళ్ళిపోమన్నాడు పరీక్షిత్తు. కానీ కలిపురుషుడు దీనుడిగా నటిస్తూ నీవే నన్ను బహిష్కరిస్తే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళేది? నన్ను కనికరించి ఎక్కడో ఓ చోటు కల్పించు అని ప్రాధేయపడ్డాడు. ఆ ఆవేదనను ఆలకించి పరీక్షిత్తు తన పాలనపై తన ప్రజల శీలంపై ఉన్న నమ్మకంతో నేనెక్కడ నుండుదు నానతిమ్మనిన
రాజన్యశేఖరుండు ప్రాణివధ స్త్రీ జూతపానంబులనేడు 4 స్థానంబులిచ్చి మరియు అడిగిన సువర్ణ మూలంబగు నసత్య మద కామ హింసా వైరంబులనేడు ప్రపంచ ప్రదేశము ఒసంగి ఇతర స్థలముల సృశింపకుండా నియమించే. ఇలా కలిపురుషుడి ప్రార్థనను మన్నించి పరీక్షిత్తు అతనికి ప్రాణివధ, స్త్రీ, జూదం, మద్యపానం అనే 4 స్థానాలు ఇచ్చాడు కలిపురుషుడికి. ఇంకా అతడు అర్థించగా మహారాజు సువర్ణం అనే 5వ స్థానాన్ని కూడా అనుగ్రహించాడు. అందువల్ల అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే 5 స్థానాలు కూడా కలి నివసించే ప్రదేశాలయ్యాయి. కొంప ముంచిన కలిపురుషుడు కలి ముందు చూపుతో అతి చాకచక్యంగా కైవసం చేసుకున్న 5 స్థానాలు ఆ రోజు నుండి యావత్ మానవాళిని తమ కబంధ హస్తాలతో బిగించి వేస్తాయని, పరిస్థితులు తన నమ్మకాన్ని వమ్ము చేస్తాయని పరీక్షిత్తు ఊహించలేదు. నిశితంగా పరిశీలిస్తే ఈనాటికి మనిషి పతనానికి ప్రేరకాలయ్యే అన్ని అవలక్షణాలను ఈ 5 స్థానాల్లోనే ఆవహించి ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణివధ క్రౌర్యానికి, స్త్రీ వ్యామోహం కామమోహాలకు, జూదం లోభానికి, సురాపానం మదానికి, సువర్ణం మాశ్చర్యానికి కారణమవుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఘోరాలన్నింటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ 5 స్థానాలే ప్రేరకాలవుతున్నాయనడంలో సందేహం లేదు. వేటకి, జూదానికి, మద్యపానానికి, స్త్రీ లౌల్యానికి, స్వర్ణకాంక్షకి ఆధునిక ప్రపంచంలో పేర్లు మారుతూ ఉండవచ్చు, కానీ మౌలికంగా చూస్తే మాత్రం ఈ 5 స్థానాలే నేటికి వ్యసనపరులైన మానవులను ఆడిస్తున్నాయనడంలో సంశయం లేదు. బలహీన క్షణంలో ముందు వీటిలో ఏదో ఒకటి మనిషి జీవితంలోకి ప్రవేశిస్తుంది. పోనిమ్మని ఒకదానికి చోటిస్తే ఒక్కొక్కటి మనకి తెలియకుండానే అన్ని వైపుల నుండి అల్లుకొని మనల్ని కైవసం చేసుకుంటాయి. విషపు కూరల్లో మనల్ని బందీలుగా చేసి విమర్శల్ని చేసేస్తూ ఉంటాయి. ఆలోచించే 5 స్థానాలు. కలియుగంలో మనిషి బలహీనతలకు తనను తానే పణంగా పెట్టుకుంటాడో కలిపురుషుడు ముందే విశేష దృష్టితో విశ్లేషించుకొని పరీక్షిత్తు నుండి వరంగా ఆ 5 స్థానాలు దక్కించుకున్నాడు. నాటి నుండి నేటి వరకు సమాజపు పోకడలు ఆ కలి అంచనాలను 100కి 100 పాళ్ళు నిజం చేసి చూపిస్తున్నాయి. అయితే ఒకనాడు మనుషులు చాటుమాటుగా, బిడియంగా, బింకంగా తప్పు చేస్తున్నామేమో అన్న న్యూనతాభావంతో ఈ ప్రపంచ ప్రదేశాల్లోకి అడుగుపెట్టేవారు. కానీ నేటి సమాజంలో ఈ 5 స్థానాలు వ్యాపార మార్గాలుగా, గౌరవనీయ స్థలాలుగా, నాగరిక చిహ్నాలుగా చలామణి అవుతున్నాయి. జనం వీటిలోకి నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా అడుగు పెడుతున్నారు. అలాంటి వారికి లోకమంతా ఈ 5 స్థానాల్లోనే కనిపిస్తుంది. అందుకే మన సనాతన ధర్మం సర్వం ధనమయం లుబ్ధాః కాముక కామినీమయం. ఈ లోకంలో ధనకాంక్ష గలవారికి ధనరాశిగా, కామంతో చూసేవారికి కామించే వస్తువులుగానే కనిపిస్తుందని వివరించింది. అయితే కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నట్లు ఈ పంచ ప్రదేశాల్లో మనం చేసే పాపాలకు ఇదే జన్మలో అంతు చిక్కని వివిధ వ్యాధుల రూపంలో మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని, ఇంకా పాపభారం నలిగి మిగిలిపోతే హీన జన్మలెత్తి పడరాని కష్టాలు పడాల్సి వస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. చేస్తేనే పాపం. పరీక్షిత్ మహారాజు కలిపురుషుడిని నిగ్రహించి 5 స్థానాలే కేటాయించడం కాకుండా వృషభ రూపంలో ఉన్న ధర్మదేవునికి తను కోల్పోయిన తపస్సు, శౌచం, దయ అనే 3 కాళ్ళు ఇచ్చి భూదేవికి కూడా ఆనందాన్ని కలిగించాడు. ఈ వృత్తాంతమంతా సూతుడు శౌనకునికి వివరిస్తూ చేసిన గాని పాపములు సెందవు చేయతలంచి సంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడుగా చెకలిన్ మరందముల్లాసము తోడ గ్రోలి విరులంతెగ చూడని తేటికైవడిన్. చేస్తేనే కానీ పాపాలు తమ ఫలితాన్ని ఇవ్వక ఇక పుణ్యాలందామా, చేస్తాను అనుకుంటే చాలు ఫలాన్నిస్తాయి. పరీక్షిత్తు కలి విజృంభణాన్ని మాత్రం మరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద లోపల ఉన్న మకరందాన్ని ఆనందంతో తాగి పూలను వదులుతుంది కదా అని కలియుగంలో మానవులకు భగవంతుడు ప్రసాదించిన వెసులుబాటును వినిపించాడు. ప్రాణివధ, స్త్రీ వ్యామోహం, జూదం, మద్యపానం, పసిడి కాంక్ష కలిపురుషుడి ప్రధాన స్థావరాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను ప్రేరేపించే ప్రమాద స్థానాలు. మనస్సు వీటిలో ఏ ఒక్కదాని వశమైనా ఇతరములన్నీ ఇట్టే జతకూడేస్తాయి.
మన మానసిక దౌర్బల్యాన్ని ముందే పసిగట్టిన పరమాత్మ మనకు సౌలభ్యం కల్పించాడు. ఈ యుగంలో పరిస్థితుల ప్రభావంతో మన చిత్తవృత్తులు ఎంత పాప పంకిలమవుతాయో ఆయనకు తెలియంది కాదు. చెడు ఆలోచనలు కలిగినంతనే శిక్షించాలని భగవంతుడు శాసనం తీసుకువస్తే కలియుగంలో ఏ శిక్షలు చాలవు. అందుకే పాపపు భావన కార్యరూపం దాలిస్తేనే దానికి ఫలితాన్ని ఇవ్వాలని పరమ ప్రేమతో నిర్ణయించాడు. అయితే పవిత్ర కార్యాల గురించి సంకల్పించినంత మాత్రానే పుణ్యఫలాన్ని ప్రసాదించాలని మనపై అనుగ్రహంతో సంకల్పించాడు. అంటే పాపం చేస్తేనే మనకి చెడు ఫలితం వస్తుంది, కానీ పుణ్యం చేయక్కర్లా. చేయకుండా చేద్దాము అనుకుంటేనే మనకి పుణ్య ఫలితాన్ని ఇస్తున్నాడట దేవుడు. అలాంటి అనుగ్రహంతో కల్పించాడు. మంచి చేస్తామని అనుకున్నా చాలట, పుణ్యం మన ఖాతాలో పడిపోతుంది. అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణుడు కలికాలే మనేర్ పాపు నోయ్, ఈ కలి యుగంలో మనసుతో చేసిన పాపం పాపం కాదు అని అనేవారు. అలాగే కలి ప్రభావం ధీరులపై ఉండదని ఈ 5 స్థానాల విషయంలో అప్రమత్తంగా ఉండేవారు. ఆ కలిపురుషుడు ప్రలోభాలకు లోను కారని సూత మహర్షి చెబుతూ, ప్రమత్తులేయ ధీరులకు నరులయందు వృకంబు చందమ్మునదుగి కాచుకొనియుండి చేష్టించుంగాని ధీరులైన వారికి కలివలన భయంబు లేదు. తోడేలు పొంచి కాచుకొని అజాగరూకులై చంచల చిత్తులైన వారిపై దూకే విధంగా కలి అధీరులను బాధిస్తుంది, కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎలాంటి భయము ఉండదు అని అభయం ఇచ్చాడు. మహర్షిని పరీక్షిత్తు పరాభవించి కలిపురుషుడు కోరిక మేరకు అతన్ని జూదం, సురాపానం, స్త్రీలు, ప్రాణివధ, సువర్ణం అనే పంచ ప్రదేశాల్లో స్థానమిచ్చి పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ప్రశాంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే తానిచ్చిన ఆఖరి స్థానమైన స్వర్ణంలో నిశ్శబ్దంగా ప్రవేశించి కలి తనకే ముప్పు కొని తెస్తాడని పసిగట్టలేక స్వర్ణ కిరీటధారి అయిన రాజుననే గర్వంతో పరీక్షిత్తు ఒకనాడు వన్యమృగాల వేటకు బయలుదేరాడు. వేటాడే తమకంతో మృగాల వెంటబడి తరుముతూ పరుగులెత్తి ఆకలి దప్పులతో అలసిపోయాడు. పరిశ్రాంతుడై ఓ పర్ణ కుటీరంలోకి ప్రవేశించాడు. అక్కడ పరమశాంతంగా తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షిని చూశాడు. ఆ మునిపుంగవుడు ఏకాగ్ర చిత్తంతో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఆ సార్వభౌముడు సంయమీంద్రుడైన మహర్షిని సమీపించి, తీరని దాహంతో వచ్చాను, నీళ్లు ఇస్తారా అని అడిగాడు. పరమేశ్వర చింతా పరతంత్రుడై ఉన్న మునీశ్వరుడు మారు మాట్లాడలేదు. మహారాజు అగ్రహోదగ్రుడయ్యాడు. ఏం చూసుకొని ఇతడికి ఇంత అహంకారం అనుకుంటూ లోపల ఉడికిపోయాడు. ఆ కోపాన్ని అణుచుకోలేక, అవమానాన్ని భరించలేక ధనస్సుతో మృత సర్పాన్ని తెచ్చి ఆ మహర్షి భుజాన వేసి కోపంతో హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి సమీపంలోనే తిరుగుతున్న కొందరు మునికుమారులు ఈ తతంగానంతా గమనించారు. పరుగున వెళ్ళి శమీక మహర్షి కుమారుడైన శృంగికి విషయాన్నంతా చెప్పారు. తోడి స్నేహితులతో ఆటలాడుకుంటున్న శృంగి తన తండ్రికి జరిగిన అవమానాన్ని గురించి విని ఆవేదనతో, పోము హిరణ్యదానముల పుచ్చుకునంగ ధనంబులేమియుంతేము సవచనంబులుగా దీవనలిచ్చుచు వేసరింపగా రాము మనంబులను గృహ విరాములమై నివసింపచెల్లరే పామును వైవగా తగునే బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్. మేము హిరణ్య దానాలు పుచ్చుకోవటానికి పోమే, ఆశీర్వాదాల్ని మోసం చేసి ధనం గుంజుకోమే, పరులను వేధించే వాళ్ళం కామే, ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి అడవుల్లో పడి ఉన్నామే. అటువంటప్పుడు బ్రహ్మర్షి అయిన మా తండ్రి గారి మెడలో పాముని పడవేయుట ఆ రాజుకు తగిన పనేనా అని ఆక్రోశించాడు శపించిన శృంగి. అదే బాధతో సమీపంలోని కౌశికీ నదికి వెళ్ళి శృంగి నీళ్లు దోసిట్లో తీసుకున్నాడు. మిత్రులతో, బాలకులారా వినండి అంటూ, ఓడక వింటి కోపున మృతోరగముంగొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంస తలంబుర పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశపులడ్డిననైన చచ్చుబో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్. ఎలాంటి సంకోచం లేకుండా మృత సర్పాన్ని తెచ్చి మౌన ముద్రలో ఉన్న మా తండ్రి గారి భుజం పైన పడవేసి దురహంకారంతో కన్ను మిన్ను కారని ఆ రాజు హరిహరులు అడ్డుపడిన నేటికి 7వ నాడు తక్షకుడనే సర్పపు విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోవలసిందేనని శపించి ఆగమేఘాల మీద తన ఆశ్రమానికి పరిగెత్తాడు. ఇలా మునిని అవమానించిన పాపానికి గాను పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో విషసర్ప కాటుకు బలి కాబోయే శాపానికి గురి కావలసి వచ్చింది.